ఆ ప్రభంజనం కొనసాగుతోంది. ప్రస్తుతం ఎగ్జిట్ పోల్స్ అంచనాలను కూడా దాటి విజయం దిశగా దూసుకుపోతోంది ఆమ్ ఆద్మీ పార్టీ. ప్రస్తుతం కనుక ఇప్పటిదాకా వచ్చిన ఫలితాల ట్రెండ్స్ కనుక మనం చూసినట్టయితే ఇప్పటిదాకా ఆమ్ ఆద్మీ పార్టీ 66 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. చాలా స్పష్టంగా ఇక్కడ అభ్యర్థులు ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు 66 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. విజయం తథ్యం. అలాగే బీజేపీ పరిస్థితి రాను రాను కనాకష్టంగా మారుతోంది. ఇందాక మొదట్లో 15 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న బీజేపీ తర్వాత 10, తర్వాత 9, తర్వాత 5. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ బీజేపీ అభ్యర్థుల ఆధిక్యం కేవలం 3 స్థానాల్లో మాత్రమే కొనసాగుతోంది. చాలా స్పష్టంగా ఆమ్ ఆద్మీ పార్టీ ముందడుగు వేస్తోంది. 66 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేపీ అభ్యర్థులు కేవలం 3 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అలాగే ఇతరులు కేవలం 1 స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ఘోర పరాజయం అని చెప్పాలి. ఇక్కడ ఖాతా తెరవలేకపోయారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు. చాలా స్పష్టంగా ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థుల ఆధిక్యం 66 స్థానాల్లో ఇప్పటిదాకా వచ్చిన ఫలితాల సరళిని బట్టి ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు 66 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అలాగే బీజేపీకి సంబంధించి చూసుకుంటే బీజేపీ 3 స్థానాల్లో మాత్రమే బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇప్పటిదాకా వచ్చిన ఫలితాల ట్రెండ్స్ ని బట్టి, లేటెస్ట్ సమాచారాన్ని బట్టి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఆల్రెడీ 1 స్థానంలో విజయం సాధించింది. 66 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా దాంట్లో 1 స్థానంలో విజయం సాధించినట్టుగా ఇప్పటిదాకా అందున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఢిల్లీ ఫలితాల లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, చెప్పండి, ప్రస్తుతం ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి? అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థుల కార్యకర్తల సందడి ఏ విధంగా ఉంది? బీజేపీ ఏమంటోంది?